జీడిపి అంటే స్థూల దేశీయ ఉత్పత్తి. అంటే మన దేశం లోపల ఉత్పత్తి అయినటువంటి వస్తువులు, అది సేవ కావచ్చు, ఫిజికల్ గా వస్తువులు కూడా కావచ్చు. ఎగుమతులు విషయం లోపల ఏ దేశం అయితే ఎక్కువ ఎగుమతులు చేస్తుందో దాన్ని దేశీయ ఉత్పత్తులు అని అంటారు. అవి సో చూడండి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్. డొమెస్టిక్ అంటే ఉపయోగించే వస్తువులు ప్రతి ఒక్కటి ఏదైనా సరే, అది సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, ఏ విషయమైనా కావచ్చు, ఎగుమతులు ఎంత చేస్తున్నామో దేశం నుంచి వేరే ఇతర దేశాలకు గ్లోబలైజేషన్ లో దానికి ఇచ్చినటువంటి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్ అన్నమాట. అంటే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్. ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో సాధారణంగా ఒక సంవత్సరం లేదా త్రైమాసికం అంటే 6 నెలలకు ఒకసారి ఒక దేశం యొక్క భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి చేయబడిన అన్ని తుది వస్తువులు మరియు సేవల యొక్క మొత్తం మార్కెట్ విలువను జీడిపి అంటారు. సరళంగా చెప్పాలంటే ఒక దేశం ఒక సంవత్సరంలో ఎంత సంపదను ఉత్పత్తి చేసింది అనేది జీడిపి ద్వారా తెలుస్తుంది. ఇది ఒక దేశం యొక్క ఆర్థిక పనితీరును మరియు ఆర్థిక అభివృద్ధిని కొలవడానికి ఉపయోగించే ఒక ముఖ్యమైన కొలమానం. ముఖ్యంగా వస్తువులు మరియు సేవలు. జీడిపిలో మధ్యంతర వస్తువులు ఉత్పత్తికి ఉపయోగించే ముడి సరుకులు కాకుండా వినియోగదారులకు నేరుగా చేరే తుది వస్తువులు మరియు సేవల విలువలు మాత్రమే లెక్కిస్తారు. ఉదాహరణకు కారు తయారీలో టైర్లు విలువలను విడిగా కాకుండా తుది ఉత్పత్తి అయిన కారు విలువలతో భాగంగా లెక్కిస్తారు. ఒక దేశం యొక్క సరిహద్దులు ఉత్పత్తి చేయబడిన వస్తువులు మరియు సేవల విలువను మాత్రమే జీడిపిలో లెక్కిస్తారు. ఉత్పత్తిని ఎవరు ఆ దేశ పౌరులు లేదా విదేశీయులు చేసేరు అనేది ముఖ్యం కాదు, ఎక్కడ ఉత్పత్తి చేశారు అనేది ముఖ్యం. ఆర్థిక పనితీరుకు కొలమానం జీడిపి. జీడిపి వృద్ధి రేటు ఎక్కువగా ఉంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని, ఎక్కువ వస్తువులు మరియు సేవలు ఉత్పత్తి అవుతున్నాయని అర్హత. తక్కువ లేదా ప్రతికూల జీడిపి వ్యవస్థ ఆర్థిక మందగాన్ని సూచిస్తుంది. జీడిపి సాధారణంగా 3 పద్ధతులు లెక్కిస్తారు. వ్యవసాయం, దాని తర్వాత ఆదాయం, ఉత్పత్తి. వ్యవసాయం లోపల ఎక్స్పెండిచర్ అప్రోచ్, వినియోగ వ్యయం ప్లస్ పెట్టుబడి వ్యయం, ప్రభుత్వ వ్యయం, నికర ఎగుమతులు, నెక్స్ట్ జీడిపి. ఆదాయం, ఇన్కమ్ అప్రోచ్, ఉత్పత్తి కారకాల ద్వారా ఆర్జించిన మొత్తం ఆదాయం, వేతనాలు కావచ్చు, లాభాలు కావచ్చు, అద్దె కావచ్చు, వడ్డీలు కావచ్చు. ఉత్పత్తి విధానం, ప్రొడక్షన్ అప్రోచ్, ఆర్థిక వ్యవస్థలను ప్రతి రంగం ద్వారా ఉత్పత్తి చేయబడిన మొత్తం విలువ. అయితే ఏదైనా కావచ్చు, ఇక్కడ మనకు ఉత్పత్తి ఏదైతే అవుతుందో దేశం లోపల ఉత్పత్తి అవుతున్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైనా సరే దానికి సంబంధించినటువంటి విషయం అన్నమాట. ఇక్కడ ఇది జీడిపి విషయానికి వచ్చినట్టయితే అదే మనకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. జీడిపి విషయానికి వచ్చేస్తే మన దేశం 4th ప్లేస్ లో ఉన్నదని చెప్పేసి చెప్తున్నారు. చూద్దాం ఒకసారి. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత మనదే టాప్. జపాన్ ను వెనక్కి నెట్టిన ఇండియా. ఒకప్పుడు మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా అని ఉండేది. ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా అనేది వస్తుంది. దీని మెయిన్ కారణం కూడా ఇక్కడ మనము ప్రపంచం లోపల చైనా ఉత్పత్తులు ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత అంటే ఫిజికల్ గా చూసినట్టయితే చైనా తర్వాత జపాన్. ఒకప్పుడు ఫస్ట్ జపాన్ ఉండే, జపాన్ తర్వాత చైనా అయ్యింది. మన 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ లోపల నాగసాకి, హిరోషిమా పైన అణు బాంబులు వేసినప్పుడు జరిగినటువంటి విధ్వంసంలో నుంచి బయటపడాలి అని దేశంలో ఉన్నటువంటి యువత కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరూ పని చేయడం మొదలుపెట్టిర్రు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ పని చేయడం మొదలు పెడితే దేశం అనేది ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది అనే దానికి నిదర్శనంగా జపాన్ తీసుకోవచ్చు. దాని తర్వాత చైనా ఏదైతుందో జపాన్ ను ఆదర్శంగా తీసుకొని చైనా లోపల ప్రపంచం లోపల ఎక్కువ జనాభా ఉంది, మళ్ళీ జపాన్ లో చాలా తక్కువగా ఉంది. జపాన్ చాలా చిన్న దేశం. దాని తర్వాత మన భారతదేశం. చైనా వస్తువులు అనేది ప్రపంచం మొత్తానికి ఎగుమతి అవుతున్నాయి. దాని లోపల ఫస్ట్ ఏమైపోయిందంటే వస్తువుల విషయం లోపల చైనా జీడిపి పెరిగింది. అలాగే ప్రపంచం లోపల మన అమెరికా వచ్చేసి సాఫ్ట్వేర్ రంగం లోపల జీడిపి ఎక్కువ అభివృద్ధి చెందింది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే అమెరికా, వస్తువుల విషయానికి వస్తే చైనా, తర్వాత జర్మనీ
జర్మనీ కూడా ఒక రకంగా సాఫ్ట్వేర్ రంగం, అంటే సేవల యొక్క విలువ, సేవలు దాంట్లో. ఇక్కడ మనది జపాన్ లో కూడా రెండు ఉన్నాయి, కాకపోతే జపాన్ లో ప్రొడక్షన్ ఉంటుండే. ఆ దేశం వెనక్కి నెట్టి మన భారతదేశం అనేది సాఫ్ట్వేర్ రంగం లోపల ఉంది. తర్వాత మేక్ ఇన్ ఇండియా అనే దాని లోపల కూడా ఉంది. మన దేశానికి సంబంధించినటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో, మన దేశానికి సంబంధించిన యువకులు ఎవరైతే ఉన్నారో, ప్రతి దేశం లోపల ప్రపంచ నలుమూలల మన వాళ్ళే ఉన్నారు. ప్రపంచం నలుమూలల మన దేశం సంబంధించినటువంటి యువ వికాసమే ఉంది. ఆ యువ వికాసాన్ని బయట దేశాలు ఉపయోగించుకోకుండా మన దేశమే ఉపయోగించుకుంటే మన భారతదేశము విశ్వ గురువుగా తయారు అవడానికి ఆస్కారం అనేది చాలా ఉంది. అలా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రపంచం లోపల నెంబర్ 1 స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో మేక్ ఇన్ ఇండియా అనేది ఒక స్లోగన్ తయారైపోయి ప్రతి వస్తువు మేడ్ ఇన్ ఇండియానే, ఇండియా లోపలనే తయారు కావాలి అనే ఆలోచనతోటి మోడీ గారు తీసుకున్న సంకల్పం అనేది చాలా గట్టిది. దీనికి ఉదాహరణే మొన్న జరిగిన మన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మన భారతదేశము తయారు చేసినటువంటి యుద్ధ విమానాలు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, సాంకేతికత కావచ్చు, దానికి పెద్ద నిదర్శనం. మన భారతదేశం నిర్మించినటువంటి S-400 అంటే బయట వాళ్ళ టెక్నాలజీతో ఉపయోగించుకొని స్వయంగా మన భారతదేశం అనేది వృద్ధి చేసినటువంటి బ్రహ్మోస్ ప్రపంచాన్ని ఇప్పుడు గడగడలాడిస్తుంది. దానికి మన భారతదేశం ప్రపంచానికి ఆయుధాల ఉత్పత్తి, ఆయుధాలను తయారు చేయాలి, ఆయుధాలను అమ్మేటువంటి స్టేజ్కి వచ్చినాం. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 70 సంవత్సరాలలో మొత్తం ఆయుధాలు ఏ దేశం నుంచి మనం కొనుగోలు చేయాలనే ఆలోచనే ఉంటుండే. ఈ రోజు మన దేశం ఆయుధాలను ఉత్పత్తి చేసే దిశగా వచ్చినాం. చంద్రుని మీద కూడా కాలు పెట్టినాం. అంటే ఏంటి దీనికి గవర్నమెంట్ అనేది ఫ్రీడమ్ ఇచ్చింది. ప్రతి ఒక్కరికి ఫ్రీడంగా మీరు తయారు చేయండి, మీరు ఏం చేస్తారో చేయండి, మీ యొక్క సేవలను గుర్తించి మీకు సరైనటువంటి ప్రోత్సాహకం అందిస్తాము అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే తయారైనటువంటివే మన బ్రహ్మోస్, క్షిపణులు అనుకోవచ్చు, శాటిలైట్ అనుకోవచ్చు, యుద్ధానికి సంబంధించిన విమానాలు అనుకోవచ్చు, అవి మనకు దోహదపడ్డాయి. ఇప్పుడు ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశం వైపు చూస్తున్నాయి. అది వికసిత్ భారత్ లక్ష్యంగా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రపంచంలో 4వ ఆర్థిక అభివృద్ధిగా భారత్ అవతరించింది. నీతి ఆయోగ్ సిఇఓ బిబిఆర్ సుబ్రహ్మణ్యం ప్రకటించారు. నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్నటి వరకు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న జపాన్ ఇండియా అధిగమించిందని వెల్లడించారు. మన దేశ ప్రస్తుత జీడిపి $4 ట్రిలియన్ చేరుకుందని వివరించారు. భారత్ కన్నా ముందు అమెరికా, చైనా, జర్మనీలు మాత్రమే ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా అస్థిరత సవాళ్లు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా రాణిస్తున్నదని, ప్రపంచానికి మార్గదర్శినిగా నిలిచిందని తెలియజేశారు. ముఖ్యంగా పెట్టుబడులకు కీలక గమ్యంగా భారత్ మారిందని, ప్రపంచ దృష్టిని ఆకర్షించడం ద్వారా ఈ మైలురాయిని సాధించిందని చెప్పడం అయితే జరిగింది. అయితే మరో 3 ఏళ్లలో 3వ స్థానానికి IMF గణాంకాల ఆధారంగా దేశ ఆర్థిక వృద్ధిపై స్పష్టత వస్తుందని సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇదే తరహా వృద్ధికి కొనసాగించగలిగితే మరో 2.5-3 ఏళ్లలో జర్మనీని సైతం అధిగమించి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించగలదని చెప్పడం జరిగింది. అయితే ఇదే విధంగా మనము దూసుకెళ్తున్నట్టయితే ఇంకొక 2 సంవత్సరాలలో 3వ ప్లేస్ రావడం జరుగుతుంది అని అన్నారు. ఇదే విధంగా ఇంకొక 10 సంవత్సరాలు చేసినట్టయితే విశ్వగురువుగా అమెరికాను తలదన్నే విధంగా మన భారతదేశం ఉంటుందని చెప్పడానికి కూడా ఆస్కారము లేదు. మనం ఇక్కడ భారత ప్రభుత్వం మూలధన కేటాయింపులను పెంచడం, వ్యాపారాల నిర్వహణ సులభతరం చేయడం, వ్యాపార నిర్వహణ ఖర్చులు తగ్గించడం, తయారీకి ఎక్కువ ప్రాధాన్యత, ప్రపంచ మార్కెట్ లక్ష్యంగా పనిచేయడం వంటి నిర్ణయాలతో దీన్ని సాధించగలమని వివరించారు. ప్రస్తుతం దేశం అనుసరిస్తున్న డిజిటల్ వృద్ధి వచ్చే 10 దేశ ఎగుమతులకు అత్యంత కీలకమని భారత్ అత్యంత కీలకమని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం దాని ఉదాహరణ కూడా చూసుకున్నట్టయితే భారత్ లోనే ఐఫోన్ల తయారీ
తక్కువగా ఉందని చెప్తున్నారు. అమెరికాలో విక్రయించే యాపిల్ ఫోన్ల భారత్ లేదా మరెక్కడైనా తయారు చేయవద్దని, అమెరికాతోనే వాటిని తయారు చేయాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై నీతి ఆయోగ్ సీఈఓ స్పందించారు. టారిఫ్ల గురించి ఇప్పటికే సరైన స్పష్టత లేదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యాపిల్ ఫోన్లు అత్యంత చౌకగా తయారు చేసి అందించగల దేశం భారత్ మాత్రమేనని స్పష్టం చేశారు. భారత ప్రభుత్వ అసెట్ మానిటైజేషన్ ప్లాన్ కొత్త దశ సిద్ధం చేస్తున్నామని వివరించారు. ఆగస్టులో దాన్ని గుర్తిస్తామని చెప్పడం జరిగింది.